అంతర్జాతీయ మహిళా దినోత్సవం శనివారం విశాఖ నగర సిటీ పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో విశాఖ ఆర్కే బీచ్ వద్ద శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి హాజరయ్యి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశాఖలోనే ప్రథమంగా విశాఖ సిటీ పరిధిలో పనిచేస్తున్న 450 మందికి పైగా మహిళా పోలీసులను ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గౌరవించుకుని సత్కరించి వారికి బహుమతులు ప్రదానం చేశామని పోలీస్ కమిషనర్ తెలిపారు. మహిళా పోలీసుల అభ్యున్నతికి వారి సమస్యల కొరకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు. మహిళా పోలీసుల సమస్య కొరకు నా మొబైల్ నంబర్కు సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో విశాఖ నగర పోలీస్ మహిళా సిబ్బంది పాల్గొన్నారు. మార్చి 8వ తేదీ 2025 సంవత్సరము విశాఖపట్నం సిటీ పోలీస్ తరపున సిటీ పోలీస్లో పనిచేస్తున్న ప్రతి విమెన్ హోంగార్డ్, ప్రతి విమెన్ పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఏఆర్పిసి, ఏఆర్హెచ్సి, ఏఆర్ఎస్ఐ, ఏఎస్ఐ, ఆర్ఎస్ఐ, ఇన్స్పెక్టర్ ఆర్ఐ, డిఎస్పి, ఏఆర్ డిఎస్పి, అడిషనల్ ఎస్పి, ఏఆర్ అడిషనల్ డిఎస్పి, అడిషనల్ ఎస్పి అందరికీ దాదాపు 450 మంది ఉన్నారండి సిటీ పోలీస్లో. అందరినీ పిలిపించి గౌరవించడం, సత్కరించడం జరిగింది. అందరికీ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. నేను అనుకుంటా ఇటువంటి ప్రోగ్రాం ఎప్పుడూ జరగలేదు. మామూలుగా మేము కొందరిని పిలిపించి సత్కరిస్తాం, గౌరవిస్తాం. కానీ ఈరోజు 100% విమెన్ పోలీస్ పర్సనల్ అండ్ విమెన్ హోంగార్డ్స్ని పిలిపించి సత్కరించడం జరగడం, అది మేము చాలా గర్వపడుతున్నాం. ఇటువంటి ఫంక్షన్ ఏర్పాటు చేయడం మొదటిసారి జరుగుతుంది. ఎందుకు ఈ ఫంక్షన్ పెట్టామంటే, పురుషులు ఆఫీస్లో పనిచేస్తారండి, మేము పోలీస్ డ్యూటీ చేస్తామండి. తర్వాత ఇంటికి వెళ్ళి వైఫ్తో అడుగుతాము భోజనం ఎక్కడ, పడుకుంటాం, మరుసటి రోజు మళ్ళీ ఆఫీస్కి వస్తాము. కానీ మహిళా పోలీస్ వాళ్ళు ఆఫీస్లో అంటే పోలీస్ స్టేషన్లో పనిచేయాలి, పగలు